రైతుల భూమి హక్కుల పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్స్ ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూ సంబంధ వివాదాలు, రికార్డు లోపాలు రైతులను ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. స్టేజ్ దగ్గర రావాలి. అందరికీ నమస్కారం. ఈ రోజున కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం మరియు గరగలంపాలెం గ్రామాల్లో పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు రైతులకు అందజేయడం అనే కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ఫోటోని ముద్రించుకుని పాస్బుక్లు ఇచ్చారో దానికి భిన్నంగా ఇప్పుడు రాజముద్రతో అనేక సెక్యూరిటీ ఫీచర్స్తో ఇవాళ కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం పరంగా మనకి PGRS లో కానివ్వండి, గ్రీవెన్స్ ద్వారా అత్యధిక ఏవైతే అర్జీలు ఉన్నాయో అవి రెవెన్యూ సంబంధించి రీసర్వేలో జరిగినటువంటి పొరపాట్ల గురించి అత్యధికంగా వస్తుందని చెప్పేసి ఒక అంచనా ఉంది. దాన్ని త్వరితగతిన ఏ విధంగా ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అతి త్వరలో ఒక కొత్త యాప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ MROలు గారు, తహసీల్దార్ గారు కానివ్వండి, అలాగే RDOలకి ఈ ఏవైతే ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్రామంలో దాదాపు 888 ఖాతాలు ఉన్నాయండి. అందులో దాదాపు 215 ఇంకా మన పాస్బుక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దాంట్లో అనేకమైనటువంటి జాయింట్ LPMలు కానివ్వండి, లేకపోతే సరిహద్దులు తగాదాలు కానివ్వండి, అన్ని కూడా ఇందులో కనిపిస్తున్నాయి, కంప్లైంట్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవి అంటే దాదాపు 30% మనం ఇచ్చే ఈవేళ ఈ గ్రామంలోనే 30% ఖాతాల్లో మనకి పొరపాట్లు ఉన్నాయంటే ఆ రోజున ఆ రీసర్వే ఎలా జరిగిందని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా త్వరలోనే మన ప్రభుత్వం ఇవన్నీ ఈ అంశాలు చాలా వరకు ఈ 215లో దాదాపు 150 జాయింట్ LPMలోని అవన్నీ త్వరితగతిన తీసేయాలి, అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి ఈ రోజు మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.